ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకంటే వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతాడు. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకంటే శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉంటానా అని అడుగుతుంది. వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలా అయినా వీళ్ళ అహంకారాన్ని అణచాలి అని గరుడుతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, తన కోసం ద్వారకాలో సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఉంచి ఎవరు వచ్చినా లోపలికి పంపించకు అని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు ద్వారకాలో నీ కోసం ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్పగా అది విన్న హనుమంతుడు గరుకుమంతుడి కంటే 1000 రెట్ల వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమ అని కృష్ణుడు అడగగా ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యం అవుతుందని మింగేసే స్వామి అని అంటాడు. సత్యభామని చూసి ఈ చిలికత ఎవరి స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా ఒకటేసారి 3 కళ్ళు తెరిపిస్తాడు. జై శ్రీకృష్ణ.